పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి జయకేతనం సభ. నిజంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి సంబంధించినటువంటి మీటింగ్స్‌కి క్రౌడ్ అనేది పర్టిక్యులర్‌గా ఆయనేమి అక్కడి నుంచో, ఇక్కడి నుంచో బీరుకో, బిర్యానీకో తీసుకురావాల్సినటువంటి పని నిజంగా అంత దౌర్భాగ్యం జనసేన పార్టీకి పట్టలేదు అనేది చాలా సందర్భాల్లో స్పష్టమైంది. అది ఎంత నెగటివిటీ పవన్ కళ్యాణ్ గారి మీదున్నా, జనసేన పార్టీ మీదున్నా కూడా, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీని, జనసేన పార్టీలో ఉన్న ఒక నిబద్ధతని అన్నీ కూడా ఓవరం చేస్తది. అంటే ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. తప్పుగా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. కేవలం ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి. ప్రజల కోసం మాత్రమే ఆలోచించేటువంటి ఒక జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్ల పాటు ఒక యుద్ధం చేసినటువంటి వ్యక్తి. యుద్ధం అంటే ఏదో చిన్న చితక యుద్ధం కాదు. ఆయన చాలా చాలా అత్యంత దారుణమైనటువంటి విషయాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఆయనని తిట్టించుకున్నారు. ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని, భార్యని, ఆయన ఆస్తుల్ని అన్నిటిని కూడా పోతున్నా కూడా, ఆయన స్టార్‌డమ్‌ని అన్నిటిని వదిలేసుకుంటున్నా కూడా ప్రజలు, ప్రజలు, ప్రజలు. ఒక నాయకుడొస్తాడు. ఆయన మీద ఏదో ఒక నిందెయ్యాలని చూస్తాడు. ఇంకొకడొస్తాడు. ఆయన కుటుంబంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లు తీసి వాళ్ళని రోడ్డు మీద పెట్టాలని చూస్తాడు. అమ్మనా బూతులు తిడతాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులొస్తే ఎక్కడైనా సరే అంటే ముఖ్యంగా ప్రజారాజ్యం అప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఆ కుటుంబాన్ని భయపెట్టి, ఆ కుటుంబానికి రాజకీయాల నుంచి దూరం చేయటం కోసం ఎన్నో కుట్రలు పన్ని ఆ కుటుంబాన్ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెనక్కి వెళ్ళిపోయేలాగా. అంటే దాంట్లో నిజంగానే వాళ్ళు సక్సెస్ అయ్యారా అంటే, వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదనేది ఈరోజు జనసేన పార్టీని చూసి చెప్పాలి. ఏ వ్యక్తులైతే చిరంజీవి గారిని లేదంటే ప్రజారాజ్యాన్ని కూలదోసేసాము అని చెప్పి విర్రవీగి ఇష్టం వచ్చినట్టు ఆనందంగా, హ్యాపీగా పండగ చేసుకున్నారో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగానికి ముఖ్యంగా ఆ పార్టీ వచ్చినటువంటి తీరుకి ఒక్కొక్కళ్ళకి ముచ్చెమటలు కాదు, ఒక్కొక్కళ్ళకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఏదైతే 10 ఏళ్ల క్రితం అంటే 12 ఏళ్ల క్రితం చెప్పాలంటే 12 ఏళ్ళు కూడా కాదు, అంతకు ముందే 15 ఏళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ఏదైతే ఎందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నారు అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నటువంటి బాట ఏ పార్టీలకైతే నచ్చక, ఏ నాయకులకైతే వాళ్ళ అధికారం కోల్పోతారనో, ఆస్తులు కోల్పోతారనో, ప్రజల్లో వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుందేమో అనే బాధతో ఎలా అయితే చిరంజీవి గారిని, ప్రజారాజ్యాన్ని బయటకు పంపించేశారో, అదే ఈ 11 ఏళ్ల పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం ద్వారా ఎదురైనటువంటి, ఆయన నిలబడినటువంటి నిలబడిన దాంట్లో ఎంతోమంది కొట్టుకుపోయారు చూసారా? వాళ్ళు చేసినటువంటి కుట్రలే ఇవన్నీ కూడా. అలాంటివన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధం చేసి పిఠాపురంలో ఒక జయకేతనం సభ పెట్టుకున్న తర్వాత అక్కడకొచ్చిన జనం చూస్తే మిట్ట మధ్యాహ్నం లేదు, పొద్దున్న లేదు, అంతకు ముందు రోజు నుంచి 13వ తారీఖు నుంచి అక్కడ సభలో సగం మంది జనాలు ఉండిపోతున్నారు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా వస్తున్నారు? వాళ్ళకి తిండి ఎక్కడ దొరుకుతుందో ఏంటో ఇవన్నీ ఎవరు ఆలోచించుకోలా. పవన్ కళ్యాణ్ గారి కష్టాల్లో కూడా ఉన్నాం. ఆయన మొదటిసారి జరుపుకుంటున్నటువంటి విజయోత్సవ సభ ఇది. మనం వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. ఆయన మాట్లాడేటువంటి విధానాన్ని కళ్ళారా చూసి ఆస్వాదించాలి. ఇదొకటే పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ జనం. నాకు తెలిసి నిజంగా ఒక 50% కూడా సరిపోదేమో ఆ సభ. ఉన్నటువంటి ప్లేసు. అలాంటి ఆ ప్లేసు మిగతా జనం అంతా రోడ్ల మీదే ఉన్నారు. దారి పొడవునా ఇటొక 5-10 కిలోమీటర్లు, ఇటొక 5-10 కిలోమీటర్లు రోడ్డు మీద జనాలే జనాలు. బస్సులు, కార్లు, వెహికల్సు ఎక్కడి నుంచి, ఏ వైపు నుంచి ఎలా వస్తున్నారనేది కూడా తెలియలా. నిజంగా చెప్తున్నాను కదా! ఇలాంటి సభ నిర్వహించాలి. వితౌట్ 1 రూపీ ఎవరికి రూపాయి డబ్బు కానీ, బిర్యానీ కానీ, బీర్ బాటిల్ కానీ ఇవ్వకుండా తీసుకురావాలి అంటే భారతదేశ చరిత్రలో జనసేన మాత్రమే చేయగలుగుతుంది అనేది మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. దాని తాలూకా నిజాయితీ అలాంటిది. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీని నమ్మే ఇన్ని లక్షల మంది ఒక చోటిపైకి రావటానికి.
ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, ఒడిస్సా నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఆకర్షితులైనటువంటి వ్యక్తులు. దేశ భవిష్యత్తు కోసం మరొక స్వతంత్ర సమరయోధుడు వచ్చినట్టుగా వాళ్ళందరూ భావించి ఆయనతో కలవటానికి, ఆయన విజయంలో భాగం పంచుకోవటానికి పిఠాపురం చేరుకున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి సభ నిర్వహించాలి అంటే ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా మళ్ళీ ఇలా నేను కొట్టాలి అంటే మళ్ళీ అది అక్కడ కూడా నేనే ఉండాలి అని. నిజంగా మళ్ళీ ఇలాంటి సభ పెట్టాలి అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయి ఉండాలి, మళ్ళీ అది జనసేన సభ అయి ఉండాలి. ఆ తరహాలో పిఠాపురంలో సభ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల గురించి మాట్లాడారా, తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడారా, పార్టీ గురించి మాట్లాడారా, ఇవన్నిటి గురించి పక్కన పెడదాం. కానీ ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని, వాళ్ళ మనసుని గెలుచుకున్నటువంటి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆద్యాంతం అంటే ఓన్లీ ఆయన మాటలు, ఆయన ఏది ప్రసంగించినా కూడా ప్రతీదీ ప్రజల కోసమే. ఈరోజు రాష్ట్రం గురించి ఆలోచించారు, రేపొద్దున దేశం గురించి ఆలోచిస్తారని మాత్రమే అర్థమైంది. కానీ ఎంత యుద్ధానికైనా వెళతాను అని చెప్పి 11 ఏళ్ల క్రితం నోవోటెల్లో ఆయన ఇచ్చినటువంటి మొదటి ప్రసంగంలో ఇల్లేమో దూరం, చేతిలో దీపం కూడా లేదు, దారంతా గతుకులు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని ఒక్కడిగా మొదలైనటువంటి ఆయన ప్రభంజనం ఈరోజు కొన్ని లక్షల మందితో మొదలై ఇంకా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ఆయన ప్రస్థానం ఎక్కడికి వెళుతుందో, ఎంత అంటే నిజంగా చెప్పాలంటే ఈయన ఉద్యమానికి, ఈయన ఆలోచనలకు అంతే లేదేమో అనిపిస్తుంది. ఆయన మళ్ళీ తమిళనాడుకి సంబంధించినటువంటి ఆ పద్యాన్ని తీసుకుంటే దాంట్లో కూడా ఒక సరికొత్త ఆలోచనని, మరొక సరికొత్త యుద్ధాన్ని దేశానికి, ప్రపంచానికి, తమిళనాడుకి పరిచయం చేయడానికి ఆయన తీసుకున్నారేమో అనిపిస్తుంది. దాని మీద స్టాండ్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఆయన 11 ఏళ్ల క్రితం ఇల్లేమో దూరం, నేనంటే వెళ్ళే దారిలో ఇన్నొస్తాయి, నా చేతిలో దీపం కూడా లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది, నేను వెళతా, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా, నా కుటుంబాన్ని నన్ను విమర్శించిన, నన్ను ఎన్ని రకాలుగా అడ్డుకున్నా నాకు గుండెల నిండా ధైర్యం ఉంది, నేను ఒక్కడినైనా సరే ఉంటాను అని చెప్పి పదే పదే చెప్తుంటే చూద్దాం అనుకునే ప్రతి ఒక్కరికి కన్ను విప్పు కలిగేలాగా ఆయన ప్రస్థానం మొదలైంది. ఈరోజు ఆ సభతో ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకుడు, మంచి నిజాయితీ గల నాయకుడు అధికారంలోకి వచ్చాడేమో, కానీ రేపొద్దున్న దేశ రాజకీయాల వైపు ఆయన వెళ్ళబోతున్నాడు అనటానికి ఇది ఒక మొదటి ఇది కూడా ఆవిర్భావ సభ అనుకోవాలి. దేశానికి సంబంధించి ఒక యుద్ధం చేయడానికి ఇది ఒక మొదటి అడుగుగా పిఠాపురం సభను కూడా మనం చూడాలి. డెఫినెట్గా హోప్ఫుల్లీ అలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి ఎక్కడికి వెళ్ళినా కేవలం ప్రజలు అంతే తప్ప ఆయన ఇంకొక ఆలోచనే ఉండదు. ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి ఏకైక వ్యక్తి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సభ మళ్ళీ నిర్వహించాలి అంటే కేవలం అది జనసేన పార్టీతో ₹1 లేకుండా వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసి పెట్రోల్ కొట్టించుకుని ఒక ఇంట్లో బాక్స్ కట్టుకునో లేదంటే బయటికి వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులతో తిని ఆ పిఠాపురం సభకి వెళ్ళాలంటే అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులకి అవుతుంది. జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అంటే మన డబ్బులు అయిపోతాయేమో అనుకునే వాళ్ళు కొంతమంది, మనం ఎందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది, లేదా ఆ పార్టీకి మనం ఎందుకు, మనకి రాజకీయాలు ఎందుకునే వాళ్ళు కొంతమంది, లేదా అక్కడికి వెళ్తే మనకేంటి అనుకునే వాళ్ళు ఇంకా చాలామంది. ఇవేమీ ఆలోచించకుండా సొంత డబ్బులు పెట్టి రూములు తీసుకునో లేదంటే ముందు రోజు బయలుదేరో అక్కడ తింటాకు ఉంటుందా ఉండదా, ఇబ్బంది పడతామో, మండు టెండలో నేను ఎక్కడ పడిపోతానో అర్థం కాదు. అంత ఎండలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే నిజంగా ఆయనకి గుండెల నిండా ఎంత ధైర్యం ఉందో కానీ వాళ్ళల్లో కూడా అంత నమ్మకాన్ని, అంత ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన గుండెతో పాటు ఇంతమంది గుండెల్ని ఆయన సైన్యంగా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నిజాయితీ కోసం ఎంతవరకు అయినా సరే పోరాడతారు పవన్ కళ్యాణ్ గారితో అనడానికి నిజంగా పిఠాపురం సభ ఒక ఉదాహరణగా చూడొచ్చు. నిజంగా చెప్తున్నాను కదా, మరొక స్వాతంత్ర ఉద్యమానికి పిఠాపురం జయకేతన సభ
మొదలు పెట్టిందేమో అనిపిస్తుంది. చూద్దాం. హోప్‌లీ అయితే దేశ ప్రజలు బాగుండాలి అని కోరుకునేటువంటి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటివి ఇలాంటి సభలు కొత్త కాకపోవచ్చు. దేశానికి ఇది కొత్త. దేశం తన వైపు చూసుకునేలా మరోసారి పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు. ఈసారి మిగతా రాష్ట్రాల్లో కూడా మనం ఇలాంటి జయకేతన సభలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుందాం.